సంఘంలో ఉంటే ఏముంటుంది? భద్రత ఉంటుంది. సంఘంలో ఉంటే క్షేమం ఉంటుంది. సంఘంలో ఉంటే కాపుదల ఉంటుంది. సంఘంలో ఉంటే పోషణ ఉంటుంది. సంఘంలో ఉంటే వృద్ధి చెందుతావు. సంఘం వెలుపల జలప్రలయం ఉంది. సంఘం వెలుపట అపాయం ఉంది. సంఘానికి వెలుపట ప్రాణ నష్టం ఉంది. సంఘానికి వెలుపట తుడిచిపెట్టుకుపోయే సంగతులు జరుగుతున్నాయి. సంఘానికి వెలుపట నశించిపోయే స్థితి ఉంది. సంఘానికి వెలుపట శూన్యం ఉంది. మనం అనుకుంటాం దేవుని సంఘానికి వెలుపటుంటే సంతోషం ఉంది, దేవుని సంఘానికి వెలుపటుంటే ఆనందం ఉంది. వాళ్ళు కూడా అట్లానే అనుకున్నారు. ప్రజలంతా ఓడకి వెలుపలుంటే తినుచు తాగుచు సుఖించుచు ఇష్టానుసారంగా ప్రవర్తించినారు. నోవాహు చెప్తా ఉంటే ఎవరు కూడా నోవాహు మాట వినలేదు. ఎవరు నా ఇట్లా చెప్తున్నారు, ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, ఇట్లా చెప్తున్నాడు, ఓడలో అంటే ఓడ అంటున్నాడు, నీళ్ళు అంటున్నాడు, వర్షం అంటున్నాడు, జలప్రలయం అంటున్నాడు, ఓడలోనికి రమ్మంటున్నాడు అని ఒక వింతగా చూసినారు.